హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో బెడ్షీట్స్ చూడబోతున్నారండి. అన్నీ కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ చూపిస్తున్నాను. ఈ సైజ్ ఎలాగో అంటే 9 by 9 ఫీట్ వస్తాయండి ఇంచుమించుగా. అయితే మీకు క్లియర్గా చెప్పాలంటే నేను ఏ మంచం మీద అయితే చూపిస్తున్నానో ఆ మంచం వచ్చేసి నిలువు అంటే తలవైపు నుంచి కాళ్ళ వైపుకి 6 అడుగుల 25 అంగుళాలు ఉంటుంది, అంటే 6/4. అట్లాగే విత్ వచ్చేసి 6 అడుగులు. దీనిపైన 8 అంగుళాల బెడ్ వేసాము మేము. ఆ బెడ్ పైన ఈ బెడ్షీట్ వేసినప్పుడు చూడండి అన్ని వైపులా కూడా ఎంత కిందకి దిగిపోయిందో. దాన్ని బట్టి మీ బెడ్ సైజు ఎంత, మీ కాట్ సైజు ఎంత, ఈ బెడ్షీట్ సఫిషియెంట్గా సరిపోతుందా లేదా అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కలర్ వచ్చేసి షేడెడ్ లాగా ఉంటుందండి. సీ గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ అయితే వచ్చాయి. తల వైపు నుంచి కాళ్ళ వైపు వరకు 4 వైపులా కూడా ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో ఇలా బిగ్ ఫ్లవర్ అనేది ఇచ్చారు. దాని ఇంటర్నల్గా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదంతా వైట్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. ఇక బెడ్షీట్ పైన హాఫ్ వరకు వచ్చేసి లైట్ కలర్లో ఉంటుందండి, చాలా లైట్ కలరు. కింద హాఫ్ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో టై అండ్ డై టెక్స్చర్లో వస్తుందండి. ఆ టైప్లో అనిపిస్తుంది చూడగానే. అలాగే పిల్లో కవర్స్ కూడా సీ గ్రీన్ కలర్లో సెల్ఫ్ ప్రింట్తోనూ, బెడ్షీట్లో మధ్యలో ఏదైతే బిగ్ ఫ్లవర్ వచ్చిందో అదే డిజైన్ పిల్లో కవర్స్ కూడా మధ్యలో వస్తుందండి. చూడగానే చాలా అందంగా, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ మధ్యకాలంలో నేను చాలా ఇంటీరియర్ డిజైన్ వీడియోస్ చూశాను. ఇలా సీ గ్రీన్ కలరు లేదంటే సీ బ్లూ కలరు ఇట్లాంటి కలర్స్తో ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. మీ బెడ్రూమ్లో అలాంటి ఇంటీరియర్ ఉంటే కనుక ఈ బెడ్షీట్ అసలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ బెడ్షీట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి. మొత్తం అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అలా అని మళ్ళీ కనిపించకుండా కాకుండా కనిపించేలాగా ఒక డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఆల్ ఓవర్ సేమ్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి. దానికి కాంట్రాస్ట్గా కాళ్ళ వైపు వచ్చేసి ఒక బోర్డర్ వస్తుందండి. ఆ బోర్డర్ పైన ఈ సెల్ఫ్ ప్రింట్కి దగ్గరలో పెద్ద బంచ్, ఫ్లోరల్ బంచ్, ఇదిగోండి ఈ బోర్డర్ వస్తుంది. దానిపైన ఈ ఫ్లోరల్ బంచ్ అనేది వస్తుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. అయితే మీరు కిందకు వచ్చేసింది కదా అనుకోవచ్చు. మనం తలవైపు ఫోల్డ్ చేయలేదు. మీరు గమనించినట్లయితే తలవైపు ఫోల్డ్ చేసినప్పుడు ఈ బంచ్ అనేది కొంచెం మధ్యలోకి వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లాగే ఈ ఫ్లవర్లో వచ్చిన బ్రౌన్ కలరు ఈ కింద ఎడ్జ్లో ఇక్కడ బోర్డర్ లాగా వచ్చింది కదా, అదే బ్రౌన్ కలరు. అదే కలర్లో పిల్లో కవర్స్ వస్తున్నాయి. ఇక్కడ బెడ్షీట్ మీద వచ్చిన ఫ్లోరల్ బంచ్ ఏదైతే ఉందో అది పిల్లో కవర్స్ మీద కూడా ఇచ్చారు. కాంట్రాస్ట్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో చాలా అందంగా ఉంది బెడ్షీట్ అయితే. పేస్టల్ షేడ్ మీకు ఇష్టమైతే కనుక ఈ బెడ్షీట్ సూపర్గా ఉంటుందండి. డిజైన్ వచ్చేసి 4 వైపులా ప్లెయిన్ వస్తుంది. బెడ్షీట్ 4 వైపులా కూడా మధ్యలో ఒక బాక్స్ టైప్లో ఫ్లోరల్ ప్రింట్ అండ్ జామెట్రికల్ డిజైన్ రెండు ఇచ్చారు. అయితే తలవైపు మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కాళ్ళ దగ్గర ఏదైతే కిందకి దిగిపోయిందో, ఇది చూపించమ్మా, ఏదైతే కిందకి దిగిపోయిందో అది పైకి వస్తుందండి. చక్క మంచం అంతా కూడా మీకు డిజైన్ కనిపిస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో పిల్లో కవర్స్ కూడా 2 వైపులు ప్లెయిన్, మధ్యలో అంతానేమో ఈ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది చూడండి. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అండి. ఫైన్ క్వాలిటీ అవటం వల్ల స్మూత్ ఫినిష్ అనేది ఉంటుంది. మీకు చూడగానే సాటిన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది 100% కాటన్ బెడ్షీట్. వేరే ఫ్యాబ్రిక్ మనం సేల్ చేయము. ఇన్ కేసు ఎప్పుడైనా తెచ్చినా కూడా ఫ్యూచర్లో అది పలానా అని చెప్పి మనం ఫ్యాబ్రిక్ పేరు చెప్పే అమ్ముతాము. చీరలైనా అంతే, మిక్స్డ్ క్వాలిటీ అయితే మిక్స్డ్ క్వాలిటీ, ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్పే మనం సేల్ చేస్తాం. అదే నిబంధన నేను బెడ్షీట్లు కూడా పాటిస్తాను. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్స్. ఎంత అందంగా ఉందండి ఈ బెడ్షీట్ అయితే, చాలా చాలా బాగుంది. గ్రే కలర్లో వచ్చిందండి. తలవైపు వచ్చేసి కొంచెం మీడియం కన్నా ఒక షేడ్ ఎక్కువ గ్రే కలర్లో ఉంటుంది. నేను కొద్దిగా ఒక అరచేయంత వెడల్పు అక్కడ ఫోల్డ్ చేశానండి, ఎందుకంటే మీకు ఈ బంచ్ క్లియర్గా చూపించడం కోసం ఫోల్డ్ చేశాను. చాలా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా షేడెడ్ గ్రేలో వస్తుందండి. గ్రే కూడా కొంచెం బ్లూయిష్ గ్రే, ఎగ్జాక్ట్ గ్రే కాకుండా బ్లూయిష్ గ్రే. కాళ్ళ వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. మధ్యలో అంతా చూడండి ఒక పెద్ద ఫ్లవర్ బంచ్, ఇకపైన ఆర్ట్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందనమాట. దానికి సైడ్న ఒక యూ షేప్లో హాఫ్ సర్కిల్లో ఇలా ఫ్లోరల్ క్రీపర్ లాగా వచ్చింది. చాలా క్రియేటివ్గా చాలా అందంగా ఉందండి బెడ్షీట్ అయితే.
తర్వాత జామెట్రికల్ ప్యాటర్న్ కూడా ఉందండి ఇదే డిజైన్లో మీరు గమనించినట్లయితే. తర్వాత ఈ ఫ్లోరల్ బంచ్ ఏదైతే ఉందో ఇదే బంచ్ని పిల్లో కవర్ మీద కూడా ఇచ్చారు. లైట్ స్కై కలర్ లాగా ఒక టైప్లో ఉంటుంది పిల్లో కవర్స్ కలరు. దానిపైన ఈ బంచ్ అనేది ఇచ్చారు. చాలా అందంగా, చాలా ఎట్లా చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత చక్కగా ఉంది బెడ్షీట్ అయితే. మాటల్లో వర్ణించలేము, అలాగే కలర్ కూడా వర్ణించలేము. డిఫరెంట్ షేడ్స్తో ఉంది, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్. ఈ బెడ్షీట్ కలర్ వచ్చేసి కొంచెం ఎల్లో టోన్స్లో ఉంటుందండి. లైట్ ఎల్లో నుంచి కొంచెం బ్రౌనిష్ ఎల్లో దాకా షేడ్స్ అనేవి ఉంటాయి. జామెట్రికల్ ప్యాటర్న్లో డిఫరెంట్ షేడ్స్ బెడ్షీట్ అంతా వచ్చాయి. అలాగే పిల్లో కవర్ అంతా కూడా అదే ప్యాటర్న్లో ఉంటుందండి. అయితే దీనిపైన ఈ బిగ్ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ కొట్టే కాంట్రాస్ట్ కాకుండా ఒక డిఫరెంట్ కలర్లో ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్కసారి సెల్ఫ్ లుక్ అనగా అలాగా అనిపించేలాగా చాలా అందంగా ఉన్నాయి. పువ్వులు అయితే మావు కలర్ అండి, మావు కలర్లో లోటస్ ఫ్లవర్స్ షేప్లో ఉన్నాయి. చాలా బాగుంది. చూడగానే కొట్టినట్టు కాకుండా ప్లెజెంట్గా ఉండాలి అనుకుంటే ఆ లుక్ కోసం ఈ బెడ్షీట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. సేమ్ ఇదే టైప్లోనే పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. చాలా అందంగా ఉంది. ఇది కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. వైట్ బెడ్షీట్ అండి. అయితే ఇది చూడగానే ప్యూర్ వైట్ లాగా అనిపించదు. లైట్, వెరీ వెరీ లైట్ గ్రేయిష్ లుక్ అయితే ఉంటుంది. కంప్లీట్ 100% ప్రింట్ వస్తుంది. ఎట్లా అంటే జామెట్రికల్ ప్యాటర్న్లో బాక్సులుగా ప్రింట్ అనేది వచ్చి ఒక్కొక్క బాక్స్లో ఒక్కో టైప్ డిజైన్ వచ్చిందండి. మధ్యలో వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఈ చెట్టు లాంటిది అయితే ఇచ్చారు. అట్లాగే కాళ్ళ దగ్గర కానీ మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్లో పిల్లో కవర్స్ ఇచ్చారు. అయితే కలర్స్ వచ్చేసి వెరీ వెరీ లైట్ గ్రేయిష్ వైట్ అన్నమాట. ఆ షేడ్ పైన గ్రే అండ్ బ్రౌన్, అంటే అన్నీ కూడా ప్లెజెంట్ కలర్స్తో ఈ డిజైన్ అనేది ఇచ్చారండి. చాలా బాగుంది. వైట్ కావాలి అలా అని మరీ మిల్క్ వైట్ లాగా ఉండి మాకు కాగదు అట్లా, కానీ నాకు వైట్ ఇష్టం అనుకునే వాళ్ళు ఈ బెడ్షీట్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డిజైన్ కవర్ అయిపోయింది కాబట్టి గవాల్ని కొంచెం పిల్లలు అది ఎక్కినప్పుడు ఏదైనా కొద్దిగా మురికి లాంటిది అంటినా కూడా అంత తొందరగా కనిపించే అవకాశం అయితే ఉండదు. చాలా బాగుంది. ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. సైజ్ వచ్చేసి ఇవాళ నేను చూపించినవన్నీ కూడా 9x9, అప్రాక్సిమేట్లీ 9x9 బెడ్షీట్స్. చూసారు కదండి ఎలా ఉన్నాయి బెడ్షీటు. ఇంచుమించుగా అన్నీ కూడా ఒక అంగుళం అటు ఇటుగా 9x9 ఫీట్ ఉంటాయండి. నేను వేసిన మంచం సైజు 6.25, 8 అంగుళాల పరుపు వేసి దానిపైన ఈ బెడ్షీట్స్ వేసినప్పుడు కిందకి ఇంత బాగా దిగిందండి. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకొని మీ బెడ్కి మీ కాట్కి సరిపోతే కనుక ఇమీడియట్గా మీకు నచ్చిన బెడ్షీట్ని స్క్రీన్ షాట్ పెట్టి మేము ఇచ్చిన పేమెంట్ నెంబర్కి పే చేసి బుక్ చేసుకోండి. ఇన్ కేస్ పేమెంట్ నెంబర్ మేము ఇచ్చింది కాకుండా మీరు వేరే నెంబర్ కనుక పే చేసినట్లయితే మీ ఆర్డర్ బుక్ అవ్వదు. ఈలోపు మీకు నచ్చిన వస్తువు సేల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది గమనించండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.